నమస్కారం. అందరికీ తెలిసిన విషయమే, పిన్నెల్లి గ్రామంలో ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగినటువంటి ఒక గొడవలో దురదృష్టవశాత్తు సాల్మన్ గారు చనిపోవడం జరిగింది. చనిపోయిన దుఃఖంలో ఆ కుటుంబం, వాళ్ళ బంధువులు ఉంటే దీన్ని రాజకీయంగా ఎలా వాడుకుందాం అనేటువంటి కుయుక్తుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మునుగు తేలుతా ఉంది. దానిలో భాగంగా కాసు మహేష్ రెడ్డి అనేకమైనటువంటి కార్యక్రమాలు చేశాడు. ఈ స్టోరీని ఎలాగలా రక్తి కట్టించాలా, ఇదేదో సాల్మన్ గారిని ఎవరో చంపించారనేటువంటి విధంగా దాన్ని రక్తి కట్టించాలనే ప్రయత్నం చేశాడు. ప్రజలు నమ్మలేదు. కాబట్టి దీన్ని నమ్మాలి అంటే కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేయాలా అనేటువంటి ఆలోచనతో జడల శ్రావణి, మీకు ఐడియా ఉండే ఉంటుంది, జడా శ్రావణ్ అడ్వకేట్ అని చెప్పుకుంటూ ఉంటాడు. నేను ఏ రోజు ఇతన్ని విమర్శించాల. కారణం ఏంటంటే విమర్శించే అంత సీన్ లేదనేటువంటి ఆలోచనలో అతను విమర్శించాల. అది కాక గత ప్రభుత్వంలో కూడా ఒకటో రెండో కొన్ని అంశాలపైన దళితుల పక్షాన మాట్లాడాడు కాబట్టి అతను పెద్దగా విమర్శించడం. అయితే ఎప్పుడైతే ప్యాకేజ్ అందిందో అప్పటి నుంచి ప్రభుత్వం పైన విమర్శలు చేస్తూ ఉన్నాడు. ఈరోజు ఇంకా బరితెగించి అనేకమైనటువంటి అంశాలు మాట్లాడాడు. లోకేష్ గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి, వాళ్ళ గురించి మాట్లాడేటువంటి పరిస్థితి నీకు లేదు. కారణం ఏంటంటే నీవు కేవలం పెయిడ్ ఆర్టిస్ట్వి. ఈరోజే ఎందుకు నీ గురించి మాట్లాడాల్సి వస్తుందో తెలుసా మిస్టర్ శ్రావణి? కారణం ఏంటంటే దళితులు మొత్తం కూడా ఆత్మగౌరవం దెబ్బతిని ఒక హత్య వల్ల ఎంత మానసిక క్షోభ అనుభవించారో. అనంతబాబు అనేటువంటి ఒక నరరూప రాక్షసుడు ఒక దళిత వ్యక్తిని, ఒక కుర్రవాడిని నమ్మకంగా పిలిచి చిత్రహింసలు పెట్టి మర్మాంగాల పైన విచ్చలవిడిగా దాడి చేసి అతన్ని చంపాడు. అటువంటి అనంతబాబుని ఇవాళ నువ్వు పేమెంట్ అందింది కాబట్టి, ఆర్థికంగా బాగా బ్యాగ్ సంచి సర్దుకున్నావు కాబట్టి అనంతబాబు కాస్త అనంతబాబు గారయ్యారు. అక్కడే అర్థమవుతుందిరా నీ బతుకేంటో. ఎంత ప్యాకేజీ తీసుకుంటే దళితుల ఆత్మగౌరవాన్ని ప్రజల ముందు తాకట్టు పెడతావు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందు దళితుల మొత్తానికి నువ్వేదో నాయకుడు లాగా దళిత సమాజం మొత్తాన్ని కలిపి చెప్తా. నీకంత సీన్ లేదు. ఎందుకు నీ గురించి ఈరోజు మాట్లాడుతుంటే కేవలం ఒకటే ఒక కారణం, అనంతబాబు అనేటువంటి ఒక నరరూప రాక్షసుడి వల్ల అనంతబాబు గారైపోయారు కాబట్టి నీ బ్రతుకుని నీవే బయట పెట్టుకున్నావు. కాబట్టి ఇక సాల్మన్ గారి విషయంలో నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. ఎరపతిలేని గారి పైన కేసు పెట్టారే. నీకు అసలు ఏం తెలుసు? అసలు ఏం తెలుసు? నేను ఏ రోజు కూడా ఏ నాయకుడి గురించి కూడా అరే తురే అని మాట్లాడను. మొట్టమొదటిసారి నీ గురించి మాట్లాడాల్సినటువంటి పరిస్థితి కారణం అనంతబాబు కాస్త అనంతబాబు గారు అయ్యాడు కాబట్టి ఈరోజు నేను ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాను. ఎరపతినేని గారి మీద కేసు ఎలా పెడతారా? ఎలా పెడతారు చెప్పు? నువ్వు చట్టమే కదా చదువుకున్నావు. జరిగింది ఏంటి? ఇద్దరు వ్యక్తులు ఇళ్ళ దగ్గర వాళ్ళు ఒకరినొకరు ఘర్షించుకొని ఒకరినొకరు దాడి చేసుకుంటే ఇద్దరిపైన ఎఫ్ఐఆర్లు కట్టారా వెధవా. దురదృష్టం, పెద్ద ఆయన సాల్మన్ గారు చనిపోయారు. చనిపోయిన వెంటనే దాన్ని హత్య కేసుగా మార్చినటువంటి పరిస్థితిరా. చట్టం ఎక్కడా కూడా ఎవరిని ఉపేక్షించేటువంటి పరిస్థితి లేదు ఎన్డీఏ కూటమి చంద్రబాబు గారి నాయకత్వంలో. దళితుల్ని తన అన్నదమ్ములుగా భావించే ఎరపతినేని గారి పైన ఎంత ప్యాకేజీకి నువ్వు అమ్ముడుపోయావో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. గురజాల నియోజకవర్గంలో ఏ కాసు మహేష్ రెడ్డి అయితే పోటీ చేసి ఓడిపోయాడు అతనే చెప్తా ఉన్నాడు, గడిచిన 18 నెలల్లో ఎక్కడా కూడా ఏ ఒక్క ప్రతీకార హత్యలు జరగలేదు, కేవలం జరిగింది పిన్నెల్లి గ్రామంలో అనేటువంటి మాట. అది కూడా యాదృచ్ఛికంగా జరిగిన దాన్ని రాజకీయంగా లబ్ధి పొందేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎక్కడా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి ఫ్యాక్షన్ ని లీడ్ చేసిన వాళ్ళందరికీ చెప్పారు ఎరపతినేని గారు, ఊళ్ళల్లో కక్షలు ఉండడానికి అవకాశం లేదు. మా వాళ్ళకు కూడా చెప్తాను, ఎవరన్నా సరే అతిగా ప్రవర్తిస్తే ఇదిగో నా నంబర్, మీరు నన్ను కాంటాక్ట్ చేయండి, నేను మీకు ప్రొటెక్షన్ ఇస్తానని చెప్పినటువంటి మాట.